నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశంలో శాంతి, సౌభ్రాతృత్వం, ఐక్యత నెలకొనాలి. ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు, ఐశ్వర్యాలతో వర్ధిల్లేలా అల్లా చూడాలి. కొలకలూరులో పవిత్ర బీబీ ఫాతిమా ఆలం కార్యక్రమంతో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్. అర్హులైన ఏ ఒక్కరి ఓటును తొలగించడం జరగదు. 2002 ఓటరు జాబితాలో లేకున్నా ఏదో ఒక గుర్తింపు ఆధారంగా ఓటు హక్కు కల్పిస్తాం. అంగల కుదురులో ఓటరు జాబితా సమగ్ర సవరణను పరిశీలించిన తెనాలి ఆర్డీఓ కె శ్రీరమణి. అర్హులైన ప్రతి ఒక్కరి ఓటరు జాబితాలో నమోదు కావాలి. బిఎల్ఓలు, టీడీపీ కార్యకర్తలు ఓటరు జాబితా సవరణపై శ్రద్ధ చూపాలి. 1-2 వార్డుల్లో సవరణ ప్రక్రియను పరిశీలించిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. తెనాలిలో ఈ నెల 28న శ్రీ ఛత్రపతి శివాజీ పట్టాభిషేక మహోత్సవ బైక్ ర్యాలీ. అన్ని వర్గాల ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలి. పోస్టర్ను ఆవిష్కరించిన ప్రముఖ న్యాయవాది తాడిబోయిన శ్రీనివాసరావు. మున్సిపాలిటీ సిబ్బంది వేధింపులు తట్టుకోలేకపోతున్నా. చీటికి మాటికి కాటాలు, లైట్లు తీసుకువెళుతున్నారు. ఇలాగైతే మా కుటుంబాలను ఎలా పోషించుకోవాలి? మున్సిపల్ కార్యాలయం ఎదుట మార్కెట్ సెంటర్లోని చిరు వ్యాపారుల నిరసన. నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడమే గ్రీవెన్స్ కార్యక్రమం ప్రధాన ఆశయమని మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. కూటమి నాయకత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ప్రతి శుక్రవారం గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని టీడీపీ కార్యాలయంలో శుక్రవారం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రజా సమస్యలపై అర్జీలను స్వీకరించారు. వివిధ సమస్యలపై వచ్చిన అర్జీలపై సంబంధిత అధికారులతో అప్పటికప్పుడు మాట్లాడారు. ఆర్థిక సంబంధం, ఆరోగ్యశ్రీ సంబంధిత అర్జీలను ప్రభుత్వానికి పంపిస్తున్నామని తెలిపారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు సీఎంఆర్ఎఫ్ నుండి ప్రతి వారం 5 లక్షల నుంచి 10 లక్షల వరకు లబ్ధిదారులకు అందజేస్తున్నామని గుర్తు చేశారు. అంటే రెస్పాండ్ అట్లా వచ్చారు అంటే ఏంటి నాకు అర్థం కాలేదు. అంటే రోస్టర్లో తన ర్యాంక్ అది ర్యాంక్ ఇచ్చి ఉంటారు సార్. ఇచ్చారమ్మా. సీరియల్ నంబరు 58 ఎలిజిబుల్ తనకంటే ముందు వాళ్ళు ఉంటారు కదా, ఎన్ని పోస్టులు ఉన్నాయో చూసుకొని ఫస్ట్ వాళ్ళే పిలుస్తూ ఉంటారు. అవును, 5 వేకెన్సీస్ ఉన్నాయి. దాంట్లో 5 వేకెన్సీస్కి వీళ్ళు ఎంతమందిని పిలిచారు? 1 2 3 4 5 6. ఈరోజు గ్రీవెన్స్లో కొన్ని ఉద్యోగాల కోసం ఇంకా ఏదైతే వాళ్ళ ఆధార్ కార్డులో పేరు తప్పుపడి ఇంకో కుటుంబంలో ఉన్నదాన్ని డిటాచ్ చేయడానికి, అదేవిధంగా జగడగుంట పాలెం టిట్కో హౌసింగ్లో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల పరిష్కారం కోసం ఈ రకమైనటువంటి గ్రీవెన్సెస్లు ఈరోజు రావడం జరిగింది. సంబంధిత అధికారులతో మాట్లాడటం జరిగింది. ఉద్యోగం కోసం డిఎంఎండ్హెచ్ఓకి మెరిట్ లిస్ట్లో అమ్మాయి పేరు ఉంది, ఉద్యోగం ఎందుకు రాలేదని అడగటం జరిగింది. అదేవిధంగా డీసీఓతో అక్కడ ఉన్న సమస్యని మాట్లాడి ఆ ఆధార్ కార్డులో డిటాచ్మెంట్ ఎట్లా చేయాలో చెప్పడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి శుక్రవారం కూడా ఆ నియోజకవర్గాల్లో గ్రీవెన్స్ కండక్ట్ చేస్తూ ఉంది. కూటమి నాయకత్వంలో సమస్యల్ని అక్కడికక్కడ పరిష్కరించగలిగితే అక్కడ పరిష్కరిస్తున్నారు, లేకపోతే సంబంధిత అధికారులతో మాట్లాడుతూ ఉన్నారు, లేకపోతే ఏదైనా మరి ఆర్థిక పరమైన అంశాలు ఉంటే ప్రభుత్వం ద్వారా వచ్చే వాటికి కానీ, లేకపోతే ఆరోగ్యశ్రీకి సంబంధించిన అంశాలు కానీ వీటిలన్నింటినీ ప్రభుత్వానికి పంపించి ఆర్థిక సహాయాలు పొందుతూ ఉన్నాం. దాదాపు ఇప్పటికీ ఈ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఈ 2 ఏళ్లలో దాదాపు ప్రతి వారం కూడా 5 లక్షల నుంచి 15 లక్షలు ఆ రకంగా. దేశంలో శాంతి, సౌభ్రాతృత్వం, ఐక్యత నెలకొనాలని, ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు, ఐశ్వర్యాలతో వర్ధిల్లేలా అల్లా చూడాలని మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ ఆకాంక్షించారు.
రూరల్ మండల గ్రామం కొలకలూరులో గురువారం రాత్రి పవిత్ర బీబీ ఫాతిమా ఆలం కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మతర సామరస్యం, పరస్పర గౌరవం, సేవాభావం, మానవత్వానికి ప్రతీకగా నిలిచిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో గ్రామ ప్రజలందరూ ఐకమత్యంతో పాల్గొన్నారు. నిర్వాహకుల ఆహ్వానంపై మాజీ ఎమ్మెల్యే శివకుమార్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఆలం సందర్శించి ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక దువా ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు, గ్రామ ప్రజలకు, విచ్చేసిన అతిథులకు అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు, యువత, ముస్లిం సోదరులు, వివిధ వర్గాలకు చెందిన ప్రజలు పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ పవిత్ర కార్యక్రమంలో దుబాయ్ బాబు, పెచ్చింగ్ సుబాని, మహమ్మద్ అజ్మల్, రామకృష్ణ, నిట్టాబాలు, బాదుల్లా, దుగ్గిరల భాష, హాషిం ఖాన్ పఠాన్, వినోద్, టైలర్ నాగేశ్వరరావు, లక్ష్మీ కోటేశ్వరరావు, షేక్ కాజావలి, షేక్ జిలానీ, పినపాటి అనిల్, షేక్ బాజీ, హాఫ్పేట వినోద్, షేక్ జానీ, షేక్ అలీ కార్యక్రమానికి మరింత విశిష్టతను తీసుకొచ్చింది. ఇది కొలకలూరు గ్రామంలో మొహరం దస్కన్ వచ్చేసి బీబీ ఫాతిమాది దాదాపు ఒక 250 సంవత్సరాల నుంచి జరుగుతుందండి. ఈరోజు మా ప్రీతమ మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ గారిని ఇన్వైట్ చేసాం. సార్ వచ్చారు, మాకు చాలా సంతోషంగా ఉంది. అర్హులైన ప్రతి ఒక్కరి ఓటరు జాబితాలో నమోదు కావాలని బిఎల్ఓలు, టీడీపీ కార్యకర్తలు ఓటరు జాబితా సవరణపై తగిన శ్రద్ధ చూపాలని మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఓటరు జాబితా సమగ్ర సవరణ సర్ కార్యక్రమంలో తెనాలిలో జరుగుతున్న తీరును ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పరిశీలించారు. తెనాలిలో 1-2 వార్డుల్లో ఆయన ఈ కార్యక్రమాన్ని స్వయంగా పరిశీలన చేశారు. 2002 ఓటర్ల జాబితా ఆధారంగా జరుగుతున్న విచారణను అవగాహన చేసుకోవాలని చెప్పారు. ఓటరు చైతన్యంతోనే సమాజ నిర్మాణం జరుగుతుందని గుర్తు చేశారు. ఓటరుకు ఎన్యూమరేషన్ ఫారం పూర్తి చేయడంపై అవగాహన కల్పించాలని సూచించారు. బ్లాక్ అండ్ వైట్ పనికిరాదండి. 1-2 వార్డుల్లో బూత్ వైజ్గా ఎవరైతే ఓట్లు నమోదు చేసుకోవాల్సిన వాళ్ళు ఉన్నారో 2002 ఓటర్ లిస్టు, ఆ తర్వాత లేటెస్ట్గా ఉన్నటువంటి ఓటర్ లిస్టు రెండింటిని సింక్రనైజ్ చేసుకొని లేని ఓట్లు తీసివేస్తూ, అదేవిధంగా వాళ్ళు ఇచ్చిన ఫామ్ ఏదైతే ప్రింటెడ్ ఫామ్లో ఆ ఓటర్ లిస్ట్ ప్రకారంగా వాళ్ళు ఇచ్చిన ఏదైతే పైన సార్ నెంబరు, అదేవిధంగా పేరు, మిగతా మన కుటుంబ సభ్యులు, అదేవిధంగా ఫిమేలు, మేలు, లేటెస్ట్ ఫోటో ఇవన్నీ కూడా చేసి సిగ్నేచర్తో కూడినటువంటి ఫామ్స్ని కలెక్ట్ చేసి మన బిఎల్ఓస్తో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రప్రదంగా ప్రజాస్వామ్యంలో ఓటు యొక్క ఉపయోగం, ఓటు యొక్క విలువ, ఓటు యొక్క గౌరవం, ఈ సమాజాన్ని మనం రాజ్యాంగబద్ధంగా కాపాడుకోవాలంటే ఓటు ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఆ ఓటు విలువ, ఓటుని వినియోగించుకోవడం అనేది తెలియాలి. అందుకనే ప్రత్యేకంగా ఆ ఓటర్ లిస్టులో కూడా చనిపోయిన పేర్లు కానీ, తప్పులు ఉంటే కానీ వాటిలన్నింటినీ సరిదిద్దుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఓటరుగా ఎవరైతే ఈ భారతదేశంలో, మరి ముఖ్యంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎవరైతే ఉన్నామో భారతీయుడిగా వాళ్ళందరి ఓట్లు నమోదు చేసే కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కూడా ఒక ప్రధానమైనటువంటి బాధ్యత, ప్రజాస్వామ్యాన్ని కాపాడే దిశవైపు ఈ ఓటర్లని నమోదు చేసే కార్యక్రమంలో పాల్గొంటుంది.
ఓటరు జాబితా సవరణలో అర్హులైన ఏ ఒక్కరి ఓటును తొలగించడం జరగదని తెనాలి ఆర్టీఓ కె శ్రీరమణి స్పష్టం చేశారు. 2002లో ఓటు హక్కు లేకున్నా నోటీస్ ఇచ్చి ఏదో ఒక గుర్తింపు పత్రం ఆధారంగా ఓటరుగా నమోదు చేస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో అమలు చేస్తున్న ఓటరు జాబితా సమగ్ర సవరణ కార్యక్రమాన్ని తెనాలి ఆర్డీఓ కె శ్రీరమణి, మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణతో కలిసి శుక్రవారం తెనాలి రూరల్ మండలం గ్రామం అంగలకుదురులో పరిశీలించారు. బిఎల్ఓలు ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, పూర్తి చేసిన ఫారాలను తిరిగి తీసుకోవడం వంటి అంశాలను పరిశీలించారు. బిఎల్ఓలకు అవసరమైన సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ శ్రీరమణి మాట్లాడుతూ నియోజకవర్గంలోని 2.68 లక్షల ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలను బిఎల్ఓలచే పంపిణీ జరిగిందని చెప్పారు. పూర్తి చేసిన ఫారాలను మళ్లీ తీసుకుని వాటిని డిజిటలైజ్ చేసి జూలై 15 నాటికి డ్రాఫ్ట్ జాబితాను ప్రచురించాలని భావిస్తున్నామని తెలిపారు. అందుకే బిఎల్ఓలతో పాటు సూపర్వైజర్లు, ఏఈఆర్ఓలు, ఈఆర్ఓలు కూడా స్వయంగా పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. 2002లో ఓటు ఉంటేనే జాబితాలో ఉంచుతారని, లేకుంటే తొలగిస్తారని అపోహలు వద్దని అన్నారు. ఓటు హక్కు లేని వారికి మళ్లీ నోటీసులిచ్చి నమోదు చేస్తామని తెలిపారు. మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ మాట్లాడుతూ ఎన్యూమరేషన్ ఫారాలను పూర్తి చేయలేని వారికి బిఎల్ఓలు సహకరించాల్సిందిగా ఆదేశించినట్లు తెలిపారు. ఎవరి ఓటు తొలగించడం జరగదని స్పష్టం చేశారు. ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని వివరించారు. మనం ప్రస్తుతానికి ప్రతి ఓటర్కి అంటే 2,68,000 ఓటర్లు ఉన్నారు మనకి తెనాలి కాన్స్టిట్యున్సీలో. అందరికీ ఎన్యూమరేషన్ ఫామ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఫస్ట్ ఫేజ్లో బిఎల్ఓస్. అలాగే ఇప్పుడు ఆ ఎన్యూమరేషన్ ఫామ్స్ కలెక్ట్ చేసుకుని మనం డిజిటలైజ్ చేస్తాము. డిజిటలైజ్ చేసి ఈ ప్రాసెస్ అంతా ఈ డ్రాఫ్ట్ రూల్ పబ్లిష్ చేయడం అన్నది మనకి జూలై 14వ తారీఖు వరకు ఈ ప్రాసెస్ కంప్లీట్ చేస్తాం. సో దీనికి సంబంధించి ఈ అన్ని ఎన్యూమరేషన్ ఫామ్స్ని కలెక్ట్ చేసుకోవాల్సింది కాబట్టి ఫీల్డ్లో బిఎల్ఓలతో పాటు సూపర్వైజర్లతో పాటు ఏఈఆర్ఓలు, ఈఆర్ఓలు అందరూ కూడా ఫీల్డ్లో ఉండి వర్క్ చేసి అంటే కరెక్ట్గా ఈ ఎలక్టోరల్ రోల్ని కరెక్ట్గా చేయాలన్నది ఇక్కడ దీని లక్ష్యం అన్నమాట. తర్వాత మళ్ళీ ఎవరైతే డ్రాఫ్ట్ రోల్లో 2002 దాంతో లింక్ లేదో వాళ్ళకి మళ్ళీ నోటీసెస్ ఇవ్వడం జరుగుతుంది. ఏఈఆర్ఓస్ దాన్ని అడ్రస్ చేయడం జరుగుతుంది. ప్రతి ఓటరు ఎక్కడ కూడా మిస్ కావడం అన్నది జరగదు. జెన్యూన్ ఓటర్స్ మిస్ కావడం ఇది ఒక మిస్కన్సెప్షన్ ఉంది మనకి పబ్లిక్లో. అది మీడియా ద్వారా కూడా వెళ్ళాల్సింది ఏంటంటే ఎక్కడ కూడా ఓటర్ని తీసివేయడం అన్నది జరగదు. ఏదో 2002లో ఉంచితేనే ఇప్పుడు ఉంటారట, లేకపోతే తీసేస్తారంట అన్న ఒక అభద్రతా భావం వస్తుంది. అది మీ ద్వారా కూడా తెలియజేయాలి. అలా ఎక్కడా కూడా ఎలిజిబుల్ ఓటర్ని తీయడం అనేది జరగదు. సో ప్రతి వారికి నోటీస్ ఇచ్చి, హియరింగ్ ఇచ్చి, వాళ్ళు ఏదో ఒక వాళ్ళ ఐడెంటిటీ కార్డ్ ప్రూఫ్ సబ్మిట్ చేయగానే మళ్ళీ ఎలక్టరల్ అపోహలకు గురి కాకండి, ఏదో ఓట్లు పోతాయనే అపోహలకైతే గురి కాకండి. అలాగే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడంలో కూడా ఎవరు ఏమి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికే మా బిఎల్ఓలు ఎవరైతే ఉన్నారో వారి ఇంటింటికి తిరిగి ఈ ఫారం మీ చేతికి ఇచ్చున్నారు. ఒకవేళ ఈ ఫాము మీకు ఫిల్ చేయడం రాకపోతే ఆ ఫిల్ చేసే బాధ్యత కూడా బిఎల్ఓకి అప్పచెప్పాం. దీంట్లో ఏమీ ఎటువంటి ఎవరు వివక్ష చూపించే అవకాశం కూడా లేదు. ప్లస్ ఇందులో ఈ ఫామ్ వెనక ఏమేమి కాగితాలు ఇవ్వాలి అనేది కూడా ఈ వెనకే ఉంది తెలుగులో చక్కగా. ఇంతకు మించి ఏదైనా అదనపు సమాచారం అడిగే అవకాశం కూడా లేదు. ఈ మధ్య మాకేముందంటే ఏదో బ్యాంక్ అకౌంట్ అడిగారు, ఏదో సంథింగ్ ఒక అనవసరమైన అపోహలకు గురవుతున్నారు. అట్లాంటి ఏం అవసరం లేదు. 2002కి మీ కుటుంబం మీరు ఇక్కడ ఉండి మీరు ఓటర్గా ఉంటే ఎటువంటి ఎక్కువ ఆధారాలు సమర్పించాల్సిన అవసరమే లేదు. మా దగ్గర ఆల్రెడీ మ్యాపింగ్ అయి ఉంటే మీరు ఆధార్ కార్డు కూడా కంపల్సరీ కాదు. ఖచ్చితంగా అది ఒక మ్యాండటరీ కాలమేమి కాదు. మీరు ఇస్తానంటే మా వాళ్ళు తీసుకుంటారు. అదనపు సమాచారం అడిగి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని అనుకోకండి. దయచేసి మా సిబ్బందికి సహకరించండి. ఎట్టి పరిస్థితుల్లో ఇది మేము 14వ తారీఖు లోపు కంప్లీట్ చేయాలని ఉంది. మా సిబ్బందికి కూడా రాత్రి పగలు తిరగమని చెప్పాం. దయచేసి ఇక్కడ మళ్ళీ ఎవరో పొలిటికల్ వాళ్ళు వచ్చారు, లేకపోతే ఒక చోట కూర్చొని రాస్తున్నారు అనే ఒక అపోహ, ఒక చెడు అభిప్రాయం కలిగించొద్దని బిఎల్ఓలకి సలహా చెప్పాం. వీరవల్లి శ్రీధర్ జన్మదినోత్సవం సందర్భంగా గుమ్మడి నారాయణ ఆధ్వర్యంలో వారి కుటుంబ సభ్యుల సహకారంతో అన్నదానం చేశారు. స్థానిక రైల్వే స్టేషన్ సెంటర్లో శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను పర్యవేక్షణలో వృద్ధులు, వికలాంగులు, నిరాశ్రయులకు శుక్రవారం అన్నదానం చేశారు. వీరవల్లి శ్రీధర్ జన్మదినోత్సవం సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం కార్యదర్శి గుమ్మడి నారాయణ ఆధ్వర్యంలో వారి కుటుంబం సభ్యుల సహకారంతో అన్నదానం చేశారు. ఈ సందర్భంగా వీరవల్లి శ్రీధర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో గిరి, పోతురాజు, శివారెడ్డి సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు అన్నదాన కార్యక్రమం స్థానిక రైల్వే స్టేషన్ ఎదురుగా గల నిత్యాన్నదాన కేంద్రం వద్ద నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమం వీరవల్లి మురళీ గారు అంగల్కుదురు వాస్తవ్యులు, ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు జరిగింది. వీరవల్లి
శ్రీధర్ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఉంటారు. ప్లస్ ఈరోజు ఈ పేదలకు అన్నదానం చేయాలనే కార్యక్రమం ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఏర్పడేశారు. మా రొటేరియన్ కూడాను శ్రీధర్ గారు ఇలా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ఎన్నో పుట్టినరోజులు 100 ఏళ్ళు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా అన్నదాత సభ్యులు, ఆయన స్నేహితులకి అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. శ్రీ ఛత్రపతి శివాజీ పట్టాభిషేక మహోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ ఛత్రపతి శివాజీ స్మారక సమితి ఆధ్వర్యంలో ఈ నెల 28న పట్టణంలో జరగనున్న భారీ బైక్ ర్యాలీని విజయవంతం చేయాలని పట్టణానికి చెందిన సీనియర్ న్యాయవాది యాదవ సంఘ నాయకులు తాడిబోయిన శ్రీనివాసరావు కోరారు. శ్రీ ఛత్రపతి శివాజీ స్మారక సమితి ఆధ్వర్యంలో జరగనున్న భారీ బైక్ ర్యాలీ పోస్టర్ను శుక్రవారం తాడిబోయిన శ్రీనివాసరావు ఆవిష్కరించారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్ దగ్గర ఆరంభించి శివాజీ చౌక్లోని శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం వరకు బైక్ ర్యాలీ జరుగుతుందని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు పాల్గొని ఛత్రపతి శివాజీ మహారాజ్ హిందూ ధర్మం కోసం చేసిన త్యాగాలను కొనియాడుతూ వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. యాదవ సంఘ నాయకులు తట్టుకొళ్ల అశోక్ యాదవ్ మాట్లాడుతూ తెనాలి పరిసర ప్రాంతాల్లోని హిందువులందరూ ఐక్యంగా ఉండాలని బైక్ ర్యాలీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ చరిత్రని నేటి తరం యువత పురోగమించాలని సూచించారు. శ్రీ ఛత్రపతి శివాజీ స్మారక సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు మైలా హరికృష్ణ మాట్లాడుతూ ఈ నెల 28న జరిగే ర్యాలీలో ముఖ్య అతిథిగా భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్, బీజేపీ ఎస్సీ మోర్చా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు పడతాల సురేష్, తెలంగాణ హిందూ ధర్మ రక్షణ పరిషత్ అధ్యక్షులు చీకోటి ప్రవీణ్ పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘ నాయకులు దానబోయిన ప్రసాద్ యాదవ్, రాజవుల సాయిరాం, తాడిబోయిన సాయి కోటేశ్వరరావు, ఆరాధ్యుల అంకమ్మరావు, మైలా నాగార్జున, బాలకృష్ణ, గోపాల్, శివాజీ స్మారక సమితి సభ్యులు హనుమత్ ప్రసాద్, తోకల హరివెంకట, మంచాల రత్నరాజు, ఉల్లంగంటి శ్రీనివాస్, రాచూరి ఫణికృష్ణ తదితరులు పాల్గొన్నారు. తెనాల్లో తెనాలి మార్కెట్ యార్డ్ దగ్గర నుంచి శివాజీ పట్టాభిషేకం సందర్భంగా దాదాపుగా తెనాల్లో ప్రతి సంవత్సరం చేస్తూనే ఉన్నారు. ఇది 60 సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. శివాజీ పట్టాభిషేకం సందర్భంగా ప్రతి సంవత్సరం చేసే ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ గారు, అట్లాగే తెలంగాణ బీజేపీ మోర్చా సురేష్ గారు, అట్లాగే చికోటి ప్రవీణ్ కుమార్ గారు కూడా హాజరవుతున్నారు. ఈ సందర్భంగా తెనాలి నియోజకవర్గంలోంచి హిందూ బంధువులంతా కూడా ఈ కార్యక్రమానికి వచ్చేసి విజయవంతం చేయాలని చెప్పి సందర్భంగా కోరుతున్నా. ఛత్రపతి శివాజీ పట్టాభిషక్తుడైనటువంటి దినాన్ని పురస్కరించుకొని భారీ ఎత్తున ఆ యొక్క ఉత్సవాన్ని జరుపుకోవడానికి మైలా హరికృష్ణ, ఇంకా హరికృష్ణ యొక్క మిత్ర బృందం, దానబోయిన ప్రసాద్ యాదవ్, అశోక్ యాదవ్, ఇంకా చాలామంది మిత్రులందరూ కూడా ముఖ్య అతిథిగా బోడే రామచంద్ర యాదవ్ గారిని ఇక్కడికి పిలవడం జరిగింది. ఆయన 28వ తారీఖు ఈ యొక్క మహోత్సవానికి బైక్ ర్యాలీకి రావటం చాలా ఆనందించదగినటువంటి విషయం. ఆయన ఈ యొక్క బైక్ ర్యాలీని సాయంత్రం జెండా ఊపి ప్రారంభం చేయబోతున్నారు. ఈ యొక్క బైక్ ర్యాలీలో పట్టణ ప్రజలు చుట్టుపక్కల గ్రామాల నుంచి వేల సంఖ్యలో వస్తూ ఉన్నారు. ఈ బైక్ ర్యాలీని మనం విజయవంతం చేయాలని అందరూ కూడా ఈ యొక్క ఛత్రపతి శివాజీ నామాన్ని స్మరించుకుంటూ ఆయన యొక్క పట్టాభిషక్తుడైనటువంటి ఈ యొక్క దినాన్ని పురస్కరించుకొని మనం బైక్ ర్యాలీని శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి హిందూ సామ్రాజ్య దినోత్సవ పట్టాభిషేక మహోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసే విధంగా ఈ సంవత్సరం కూడా భారీ బైక్ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి ముఖ్య అతిథిగా బీసీవై పార్టీ అధ్యక్షులు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు, బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పంతాల సురేష్ గారు, హిందూ ధర్మరక్ష ఫౌండేషన్ చైర్మన్ శ్రీ చికోటి ప్రవీణ్ గారు ఈ యొక్క కార్యక్రమాలకి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. కావున ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి హిందువుల మీద జరుగుతున్న దాడుల్ని ఖండించడం కొరకు గత కొన్ని సంవత్సరాలుగా హిందువుల ఇళ్లలో కొన్ని అన్య మతస్థులు అద్దెకుంటూ వారు మన ఇళ్ళని దోచుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎన్నో రకాలుగా లవ్ జిహాద్ పేరిట కూడా మన హిందూ మహిళల్ని ఇబ్బందులు పెట్టడం జరుగుతుంది. అఖిల భారత విద్యార్థి సమాఖ్య గుంటూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో 2026 జూలై 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు కర్నూలు నగరంలో జరగనున్న ఏఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని ఏఎస్ఎఫ్ నాయకులు విజ్ఞప్తి చేశారు.
కర్నూలులో జరగనున్న శిక్షణ తరగతుల కరపత్రాలను శుక్రవారం స్థానిక గాంధీనగర్లోని సిపిఐ కార్యాలయంలో ఏఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు పాసం వెంకటేష్, గుంటూరు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గండు శివ, బండారపు యశ్వంత్, రఘువీర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికారంలోకి రాకముందు విద్యార్థులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండానే విజయోత్సవ సంబరాలు చేసుకుంటామని ఆరోపించారు. విద్యార్థులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ని డిమాండ్ చేశారు. అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ 77 రద్దు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చే 2 సంవత్సరాలు పూర్తి కావస్తున్నా ఇంతవరకు జీవో నెంబర్ 77ని రద్దు చేయలేదని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, ఉపకార వేతనాలు అందటం లేదన్నారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా వసతి గృహాలు దుస్థితిలో ఉన్నాయని చెప్పారు. పీపీపీ విధానంలో మెడికల్ సీట్ల ప్రైవేటీకరణ, 17 కొత్త ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో 10 కళాశాలలను 33 ఏళ్ల పాటు పీపీపీ పేరుతో ప్రైవేట్ వ్యక్తులకు లీజుకు ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిందని ఆరోపించారు. విద్యార్థులకు వైద్య విద్యను అందని ద్రాక్షలా చేయడం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గమైన చర్యగా ఆరోపించారు. ఈ సమస్యలపై విద్యార్థులను చైతన్యవంతులను చేసి సమరశీల పోరాటాలు నిర్మించేందుకే కర్నూలు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెనాలి నియోజకవర్గ ఏఎస్ఎఫ్ అధ్యక్షులు కోట్లు, నియోజకవర్గ నాయకులు మనీష్, పండు, తనీష్, పవన్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. నాటి నుంచి నేటి వరకు విద్యార్థులు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య మీద మరి అలుపెరగని పోరాటాలు నిర్వహిస్తూ భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి విద్యార్థి సంఘంగా ఎదగడం అనేది చాలా గొప్ప విషయం. అయితే విద్యార్థులు ఎదుర్కొనే ప్రతి సమస్య మీద పోరాటం నిర్వహించి ఆ సమస్యను పరిష్కార దిశగా అఖిల భారత విద్యార్థి సమైక్య ముందుండి పోరాటం చేస్తూ ఉంటుంది. ఈ కర్నూలు నగరం నందు జరిగే ఈ రాజకీయ విద్యా వైజ్ఞానిక సదస్సుల్లో మరి విద్యార్థుల యొక్క సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి కోరుతూ వేదికగా ఈ సదస్సుని నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి తెనాలి నియోజకవర్గం నుంచి, గుంటూరు జిల్లా నుంచి పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొని ఈ సదస్సుని జయప్రదం చేయాలని చెప్పి ఈ ఏదైతే రాజకీయ శిక్షణ తరగతులు ఉన్నాయో పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొని ఈ రాజకీయ శిక్షణ తరగతులు జయప్రదం చేయాల్సిందిగా, అదేవిధంగా గుంటూరు జిల్లాలో ఉన్న అన్ని విద్యార్థులు అందరూ విద్యార్థులందరూ పాల్గొని ఈ రాజకీయ శిక్షణ తరగతుల్లో పార్టిసిపేట్ చేసి ఏదైతే ఇప్పుడు బయట జరుగుతున్న విద్యార్థులపై దాడులు కానీ, అదేవిధంగా ప్రస్తుత ఇప్పుడు ఇండియా కూటమి చేస్తున్న తీసుకొస్తున్న ప్రత్యేకమైన న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వ్యతిరేకంగా ఎలా పోరాటం మొదలయ్యాలనేది ఈ రాజకీయ శిక్షణ తరగతుల్లో ఈ కాన్సెప్ట్గా పెట్టుకొని తెలపడం జరుగుతుంది. జూలై 1 నుంచి 4వ తేదీ వరకు కర్నూలు నగరంలో చేపట్టబోతా ఉంది రాష్ట్ర సమితి. ఈ రాష్ట్ర స్థాయి శిక్షణా తరగతులకి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి పాల్గొంటూ ఉన్నారు. ఈ రాష్ట్ర స్థాయి శిక్షణా తరగతుల ముఖ్య ఉద్దేశం, ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలోకి రాకముందు ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ రాష్ట్రంలో ఎవరైతే డిగ్రీ చదువుతున్న, పీజీ చదువుతున్న, ఈ బీటెక్ చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్లు విడుదల చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఈరోజు మీరు అధికారంలోకి 2 సంవత్సరాలు అవుతున్నా కానీ ఇప్పటికీ ఏ ఒక్క విద్యార్థికి కూడా పేపర్కి ప్రకటనలు మాత్రం ఇస్తున్నారు కానీ 100 కోట్లు రిలీజ్ చేస్తున్నాం, 200 కోట్లు రిలీజ్ చేస్తున్నాం కానీ ఏ ఒక్క విద్యార్థికి ఈరోజు బ్యాంకుల్లో విద్యార్థులకి డబ్బులు పడలేదని చెప్పి ఈరోజు ఏఐసెఫ్గా తెలియజేస్తాను. అలానే పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ 77 రద్దు చేస్తామని చెప్పారు. మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి లైంగిక దాడి చేసిన ఆటో డ్రైవర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టు వివరాలను రూరల్ ఎస్ఐ కె ఆనంద్ గురువారం సాయంత్రం విలేకరుల సమావేశంలో వివరించారు. మండలంలోని కొలకలూరు గ్రామానికి చెందిన 14 ఏళ్ల మైనర్ బాలిక స్కూల్కి వెళ్లి వచ్చే క్రమంలో అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ ఉన్నం ఇమాన్యుయల్ వెంటపడుతూ ఉండేవాడు. కొద్ది రోజులకు వాయుమాటలు చెప్పి బాలికను తన ఇంటికి, తన అమ్మమ్మ ఇంటికి తీసుకువెళ్లి పలుమార్లు లైంగిక దాడి చేశాడు. ఇటీవల బాలికకు నలతగా ఉండడంతో కుటుంబ సభ్యులు వైద్యశాలకు తీసుకువెళ్లారు. పరీక్షించిన వైద్యులు 4 నెలల గర్భవతి అని చెప్పారు. బాలిక, ఆమె తల్లిదండ్రులు ఈ నెల 22న పోలీసులను ఆశ్రయించగా రూరల్ పోలీసులు అత్యాచారం పోక్సో కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేసిన డిఎస్సి బి జనార్దన్ రావు నిందితుడు ఇమాన్యుయల్ ను గురువారం నందివెలుగు జంక్షన్ లో అరెస్ట్ చేశారు. మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. ఇదిలా ఉంటే కేసు విషయమై బాలిక తల్లిదండ్రులను కొందరు మధ్యవర్తులు బెదిరించారని ఎస్ఐ తెలిపారు. దీనితో ఆ కుటుంబం కొలకలూరు వదిలి గుంటూరుకు వెళ్లి అద్దె ఇంట్లో నివసిస్తున్నారని తెలిపారు. ఇమాన్యుయల్ కుటుంబ సభ్యులు, స్నేహితులు, మధ్యవర్తులపై విచారణ జరుగుతోందని, త్వరలో అరెస్ట్ చేస్తామని ఎస్ఐ బాలిక తల్లిదండ్రులకు భరోసానిచ్చారు. తెనాలి రూరల్ ఎస్ఐని మాట్లాడుతున్నాను. కొలకలూరు గ్రామానికి చెందిన మైనర్ బాలిక 9వ తరగతి చదువుతూ ఉంది. అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ ఉన్నం ఇమాన్యుయల్
ఆ అమ్మాయికి మాయ మాటలు చెప్పి పలుమార్లు అమ్మాయిపై లైంగిక దాడి చేసినాడు. ప్రస్తుతం ఆ అమ్మాయి 4 నెలల గర్భిణిగా ఉన్నది. ఆ అమ్మాయి బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు అధికారిగా శ్రీ తెలంగాణ డిఎస్పీ శ్రీ జనార్దన్ రావు గారు దర్యాప్తు అధికారిగా ఉన్నారు. ఈరోజు ఐఓ గారు కేసులో మొదటి ముద్దాయి అయిన ఉన్నం ఇమానియల్ను నందివేలి జంక్షన్లో అరెస్ట్ చేసి కోర్టు వారి ముందు ప్రొడ్యూస్ చేయగా 14 రోజులు రిమాండ్ విధించగా గుంటూరు జైలుకి తరలిస్తున్నాము. ఈ కేసులో ఇంకా ఉన్నం ఇమానియల్ యొక్క కుటుంబ సభ్యులు మరియు అతని స్నేహితులు, అదేవిధంగా మైనర్ బాలికను ఎలాంటి కేసులు పెట్టొద్దని మధ్యస్థం చేసి వాళ్ళ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు ఊరి నుండి వెళ్ళిపోవడానికి కారణమైన మరికొంతమందిని కూడా కేసులో దర్యాప్తు చేసి త్వరలో అరెస్ట్ చేస్తామని తెలియజేస్తున్నాము. మున్సిపాలిటీ సిబ్బంది వేధింపులు తట్టుకోలేకపోతున్నామని మార్కెట్ సెంటర్లోని చిరు వ్యాపారులు నిరసన గళం విప్పారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట తమ నిరసన తెలియజేశారు. తరచూ వేధిస్తూ ఉంటే తాము ఎలా వ్యాపారాలు చేసుకోవాలని, కుటుంబాలను ఎలా పోషించుకోవాలని నిలదీశారు. తెనాలిలో మున్సిపల్ మార్కెట్ సెంటర్ ఎందరో చిరు వ్యాపారులకు నిలయం. రద్దీగా ఉండే ఆ ప్రాంతంలో పళ్లు విక్రయించుకుంటూ ఎంతో కొంత సంపాదనతో కుటుంబాలను పోషించుకుంటూ ఉంటారు. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ఇక్కడ వ్యాపారాలు చేసేవారున్నారు. వీరిలో 50 నుంచి 60 ఏళ్లుగా వ్యాపారాలు చేస్తున్న వారు ఉన్నారు. మామూళ్లు ఇస్తే ఒక రకం, లేకుంటే మరొక రకం అన్నట్లుగా మున్సిపాలిటీ ఉద్యోగులు వీరిపై హజం ప్రదర్శిస్తున్నారు. రోడ్డుకు అడ్డంగా ఉన్నాయని, ట్రాఫిక్ అవరోధమని రకరకాలుగా చెబుతూ తోపుడు బళ్లు, వాటిపై సరుకులు, కాటాలు, లైట్లు తీసుకువెళ్లి మున్సిపాలిటీలో పడేస్తున్నారు. అవి తిరిగి ఇవ్వమంటే నానా బూతులు తిడుతున్నారు. ప్రతిసారి ఇలా చేయడంతో విసిగిపోయిన వ్యాపారులు శుక్రవారం మున్సిపాలిటీ ఎదుట నిరసన తెలియజేశారు. ముఖ్యంగా మున్సిపాలిటీలో పనిచేసే వెంకట్రామయ్య అనే ఉద్యోగిపై వారు తీవ్ర ఆరోపణలు చేశారు. గతంలో డబ్బులు ఇచ్చేవాడినని, ఇప్పుడు వ్యాపారాలు సరిగ్గా లేక ఇవ్వకపోవడంతో తమపై హజం ప్రదర్శిస్తున్నట్లు జేమ్స్ అనే వ్యాపారి ఆరోపించారు. మంగమ్మ అనే వృద్ధురాలు మున్సిపాలిటీ ఉద్యోగుల ప్రవర్తనతో తమకు దిక్కు తోచకుండా పోతోందని వాపోయారు. అధికారులు తమకు న్యాయం చేయాలని కోరారు. నా పేరు జేమ్స్ అన్న. మేము పళ్ళ వ్యాపారం చేస్తూ ఉంటాం తెనాలి పట్టణంలో. రోడ్డు పక్కన చిన్న చిన్న తోపుడు బళ్ళు పెట్టుకొని రోడ్డు పక్కన బతుకుతూ ఉంటాం. మా మీద మున్సిపాలిటీలో వెంకటరామయ్య అనే వ్యక్తి దౌర్జన్య అరాయించుకోలేకపోతున్నాం. బాగా మా మీద దౌర్జన్యం చేస్తున్నాడు. అతను మా దగ్గర నుంచి మా బళ్ళ మీద ఉన్న వస్తువులు, మా బళ్ళ మీద ఉన్న కాటాలు, లైట్లు, బళ్ళు తీసుకెళ్ళి మున్సిపాలిటీ ట్రాక్టర్లో వేసుకొని మున్సిపాలిటీ ఆఫీసులో పెడుతున్నాడు. మరుసటి రోజు మేము వెళ్ళి అడిగితే ఆ వస్తువు మాకు రిపీట్ ఇవ్వట్లేదు. ఇవ్వకపోగా మేమేమంటామంటే మా వస్తువు తీసుకెళ్లేటప్పుడు మాకు ఇవ్వండి, దానికి మేమేదో తప్పు చేసాం కాబట్టి ఆ తప్పుకు పెనాల్టీ వేసి మా వస్తువు మాకు రిపీట్ ఇచ్చేయండి అని చెప్పి అడుగుతున్నాము. అడిగినందుకు నిన్న మా వస్తువులు తీసుకెళ్ళి మాకు ఇవ్వలేదు, నేను తేలేదు, అసలు నేను పట్టుకొనే లేదు అంటున్నాడు. మీరు తీసుకెళ్లారు కదా, ఇది పిల్లోడి దగ్గర నుంచి మీరు తీసుకెళ్లారు, ఆ పిల్లోడు మీరే కదా తీసుకెళ్ళిందని మేము చెప్తే నేను తేలేదు అన్నాడు. మీకు మాట పెరిగి తను మా వస్తువుల మీద మీకు డబ్బులు ఇవ్వని వాళ్ళందరి మీద ఇలా చేస్తావా అని అన్నందుకు నన్ను కులదోషణ చేసి నా దగ్గర డబ్బులు ఇవ్వనందుకు నువ్వు ఎట్ట చేస్తాను, నేను చేస్తాను, నువ్వు ఎట్ట తెనాల్లో బతుకుతావో నేను చూస్తాను, నువ్వు ఎట్ట కాయలు అమ్ముకుంటావో నేను చూస్తానని చెప్పేసి నా మీద దౌర్జన్యం చేశాడు. నేను గతంలో అతనికి డబ్బులు ఇచ్చున్నాను, అతనికి డబ్బులు ఇచ్చి తీసుకొని ఉన్నాడు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో నా దగ్గర వ్యాపారాలు సరిగా లేక నేను అతనికి ఇవ్వలేని పక్షాన అతను నా మీద దౌర్జన్యం ఎక్కువగా చేసి నన్ను డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు. ఆ డిమాండ్ చేసిన పక్షంలో నేను వ్యాపారాలు సరిగా లేక ఇవ్వలేకపోయినందువల్ల అతను నా బళ్ళ మీద ఉన్న వస్తువులు, కాటాలు, లైట్లు ఇవన్నీ తీసుకెళ్ళి అవి ఇవ్వమని చెప్పి అడిగినందుకు నన్ను నిందించి. సార్ నా పేరు మంగమ్మ సార్. గత 50-60 సంవత్సరాల నుంచి బతుకుతున్నాం సార్. ముసలా ముతక అందరం రోడ్డు మీద ఎండనక వాననక బతుకుతున్నాం. మా బతుకు తెరువు అదే సార్. తేపకొచ్చి మమ్మల్ని టార్చర్లు పెడుతుంటే సార్ మరి ఈ రకంగా ఆడవాళ్ళు అనుకోకుండా మగవాళ్ళు అనుకోకుండా మా బతుకు తెరువు కోసం మేము బతుకుతున్నాం. మా పిల్లల కోసం ఎర్రటి ఎండలు వర్షం పడినా నుంచొని ఏంది పట్టించుకునే నాదుడు లేడు. అయినా కూడా మేము చాకిరి చేసుకుంటున్నాం. పావలా బేడ మా పిల్లల్ని తీసుకెళ్ళి గజ్జో నీళ్ళు పోషిస్తుంటున్నాం. తేపకొచ్చి బల్లలు తీసేయండి, బండ్లు తీసేసేయండి, బల్లలు తీసేయండి అంటే మేము ఏ రకంగా బతకాలి సార్? ఎలా బతకాలి? మా పిల్లల్ని ఎలా పోషించుకోవాలి? మేము ఎలా పోషించుకోవాలి? మా పిల్లల్ని ఎలా బతకాలి? మాట్లాడితే హరాస్మెంట్ చేయటం, ఆడవాళ్ళు అనుకోకుండా హరాస్మెంట్ చేస్తే ఎలా? ముసలో ముతక అందరం ఉన్నాము, చిన్న పెద్ద అందరం ఉన్నాము. ఎర్రటి ఎండలో చాకిరి చేసి బతుకుతాము. మరి మేము మా పరిస్థితి ఏంటి? ఎవరికి చెప్పుకునే మేము మా పరిస్థితి ఎలా బతకాలి? గత 50 సంవత్సరాల నుంచి మేము బతుకుతున్నాము.
మరి ముసలాళ్ళం అయిపోయాము. మరి బల్లలు పెట్టుకొని ఏ రకంగా అమ్ముకుంటున్నాం చాకరీ చేసుకొని. ఎండలో ఏ దొంగతనాలు చేయటం లేదుగా మేము, ఏ దోపిళ్ళు చేయటం లేదుగా మేము, చాకరీ చేసుకుంటున్నాం మేము. మమ్మల్ని ఈ రకంగా హరాస్మెంట్ చేయడం ఏంటి సార్? మమ్మల్ని ఆదుకునేవాడు నాదుడు లేడా? మా తండ్రిది కూడా ఇదే వ్యాపారం అండి. చిన్నప్పటి నుంచి ఇదే వ్యాపారం అమ్ముకుంటున్నాము. పోలీసులు తన్నులు తింటున్నాము, తిట్లు తిట్టించుకున్నాము. ఒకప్పుడు మేము చిన్నపిల్లప్పుడు పోలీసులు తన్నులు తిన్నాము, తిట్లు తిట్టించుకున్నాము. ఇదే మార్కెట్లో సస్తున్నాము, బతుకుతున్నాము. ఎట్టగొట్ట బతుకొని తీసుకుని మా పిల్ల మేము బతికించుకుంటున్నాం సార్. ఇక్కడ ఏం జరుగుతుందంటే గాంధీ బొమ్మ దగ్గర, ఈ ఎన్టీఆర్ బొమ్మ దగ్గర కానీ పక్కన కదని రోడ్డు మీదకి వస్తున్నారు మీరు అని చెప్పేసి ఊరికొరకుని వచ్చి మమ్మల్ని బెదిరించి మా బళ్ళు తీసుకెళ్ళి ఆఫీసులో పెట్టించి అతను కాకుండా అతని అనుచర్యులు టాటర్లో ఒక 4 కుర్రోళ్ళని తీసుకొని వచ్చి ఒక రౌడీజంగా చేసి ఒక రౌడీలాగా చేస్తున్నాడు. ఎవరు పంపించారంటే మమ్మల్ని పైన నుంచి పెద్దవాళ్ళు పంపించారు, పెద్ద ఆఫీసర్లు పంపించారు. మీరు అడ్డం బళ్ళు తీసేయండి, ఇక్కడ ఉండటానికి వీలు లేదు అని పెద్దవాళ్ళు పంపించారు అని మాకు ఆ మాట చెబుతున్నారు. అదేంటంటే వాళ్ళని కలవమని వాళ్ళు మా ఒళ్ళు తీపించినప్పుడు మేము వాళ్ళు వెళ్ళి ఇంకేం కలిసి వాళ్ళని మేము ఇచ్చేసి ఏ సమాధానం అడుగుతాం మేము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశంలో శాంతి, సౌభ్రాతృత్వం, ఐక్యత నెలకొనాలి. ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు, ఐశ్వర్యాలతో వర్ధిల్లేలా అల్లా చూడాలి. కొలకలూరులో పవిత్ర బీబీ ఫాతిమా ఆలం కార్యక్రమంతో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్. అర్హులైన ఏ ఒక్కరి ఓటును తొలగించడం జరగదు. 2002 ఓటరు జాబితాలో లేకున్నా ఏదో ఒక గుర్తింపు ఆధారంగా ఓటు హక్కు కల్పిస్తాం. అంగల కుదురులో ఓటరు జాబితా సమగ్ర సవరణను పరిశీలించిన తెనాలి ఆర్డీఓ కె శ్రీరమణి. అర్హులైన ప్రతి ఒక్కరి ఓటరు జాబితాలో నమోదు కావాలి. బిఎల్ఓలు, టీడీపీ కార్యకర్తలు ఓటరు జాబితా సవరణపై శ్రద్ధ చూపాలి. 1-2 వార్డుల్లో సవరణ ప్రక్రియను పరిశీలించిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. తెనాలిలో ఈ నెల 28న శ్రీ ఛత్రపతి శివాజీ పట్టాభిషేక మహోత్సవ బైక్ ర్యాలీ. అన్ని వర్గాల ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలి. పోస్టర్ను ఆవిష్కరించిన ప్రముఖ న్యాయవాది తాడిబోయిన శ్రీనివాసరావు. మున్సిపాలిటీ సిబ్బంది వేధింపులు తట్టుకోలేకపోతున్నా చీటికి మాటికి కాటాలు, లైట్లు తీసుకువెళుతున్నారు. ఇలాగైతే మా కుటుంబాలను ఎలా పోషించుకోవాలి? మున్సిపల్ కార్యాలయం ఎదుట మార్కెట్ సెంటర్లోని చిరు వ్యాపారుల నిరసన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.